హలో ఆల్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అమెరికన్ డ్రీమ్స్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం రెస్టారెంట్ స్టైల్లో జంబో వడలు ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ఇక్కడ నేను వచ్చేసి 10 కప్పుల మినపప్పు, 1 కప్పు బియ్యం, 1 కప్పు చనాదాలు వేసుకున్నాను. చనాదాలు వేసుకోవడం వల్ల మనకి కలర్ వస్తుంది మంచిగా, అలానే టేస్టీగా ఉంటాయి. తర్వాత వీటిని వాటర్తో 3-4 సార్లు శుభ్రంగా కడుక్కొని 3-4 గంటల పాటు అయితే నానబెట్టుకోవాలి. నేను ఇక్కడైతే గ్రైండర్ వాడుతున్నాను. గ్రైండర్‌లో వేయడం వల్ల పిండి చాలా మృదువుగా, వడలు మెత్తగా వస్తాయి. మీ దగ్గర మిక్సీ ఉన్నట్లయితే మిక్సీలో వేసుకోండి. మధ్య మధ్యలో కొంచెం వాటర్ పోసుకుంటూ పిండి అంచులకి అంటుకోకుండా స్పాచులాతో తిప్పుకోవాలి. పిండిని మెత్తగా అయ్యే వరకు మధ్య మధ్యలో కొంచెం వాటర్ పోసుకుంటూ మెత్తగా రుబ్బుకోవాలి. అలా అని మరీ ఎక్కువ వాటర్ అయితే పోసుకోకూడదు. పిండి జావైపోయి వడలు వేయడానికి రాదు. తర్వాత రుచికి తగినంత ఉప్పు, బ్లాక్ పెప్పర్, ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అయితే వేసుకున్నాను. ఇంకా మనకి కావాలంటే ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ వేయడం లేదు. ఇవన్నీ వేసాక పిండినైతే మంచిగా కలుపుకోవాలి. తర్వాత ఒక వెడల్పాటి కళాయిని తీసుకొని ఆయిల్ పోసుకొని హీట్ చేయండి. మంటని హై ఫ్లేమ్లో పెట్టి ఆయిల్ని బాగా హీట్ చేసుకోవాలి. ఇక్కడ నేనైతే థర్మోమీటర్ పెట్టి చెక్ చేస్తున్నాను. టెంపరేచర్ 350 వచ్చినట్లయితే ఆయిల్ రెడీ అయిపోయినట్లే వడలు వేసుకోవడానికి. మీ దగ్గర థర్మోమీటర్ లేకపోయినట్లయితే టెంపరేచర్ చెక్ చేసుకోవడానికి కొంచెం పిండి తీసుకొని ఆయిల్లో వేయండి. ఇక్కడ ఆయిల్ బాగా మరిగినట్లయితే మనం వేసిన పిండి పైకి వస్తుంది. ఈ చిట్కానైతే మనం ఫాలో చేయొచ్చు. తర్వాత ఇక్కడ నేను ఒక చిన్న జిప్లాక్ కవర్ తీసుకొని తడుపుకుంటూ పిండిని అయితే వేసుకుంటున్నాను. మనకి గారెలు మంచిగా రౌండ్గా ఫ్లఫీగా రావాలంటే పిండిని ఒక బౌల్లా చేసుకొని వాటర్తో తడుపుకుంటూ ఒక హోల్ చేసుకొని చిన్నగా ఆయిల్లో వదులుకోవాలి. ఈ జిప్లాక్ కవర్ టెక్నిక్ అయితే నాకు బాగా వర్కౌట్ అయింది. ఎందుకంటే అంతకుముందు నాకు వడలు వేయడం మీకు కూడా వడలు వేయడం రాకపోతే ఈ కవర్ టెక్నిక్ అయితే ఫాలో అవ్వండి. చాలా సింపుల్గా ఈజీగా ఎన్ని వడలైనా వేసేయచ్చు. పండగలకి పబ్బాలకి వేరే వాళ్ళ మీద ఆధారపడకుండా చాలా ఈజీగా వడలు వేసుకోవచ్చు. ఇలా వడలు చేస్తూ ఉంటే నాకైతే ఒక సామెత గుర్తొచ్చింది. తింటే గారెలే తినాలి, వింటే మహాభారతమే వినాలి అన్నట్లు. మీలో ఎంతమంది ఈ సామెత విన్నారు? నాకు తెలిసి అయితే చాలామంది వడలు వేయడం రాకనే హోటల్లో ఎక్కువగా కొంటూ ఉంటారు. ఇలా మనం చిన్న టెక్నిక్ ఫాలో అయ్యి రెస్టారెంట్కి ఏమాత్రం తగ్గకుండా వడలు ఇంట్లోనే ఈజీగా సులువుగా చేసుకోవచ్చు. వీటిని మనం చట్నీలో తిన్న, చికెన్ కర్రీలో తిన్న టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది. ఇలా సులువుగా అన్ని వడలు అయితే హాఫ్ అన్ అవర్లో ఈజీగా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అటు ఇటు తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే ఉంచుకొని తీసుకోవాలి. ఫైనల్గా వడలు అయితే రెడీ అయిపోయాయి. ఇలా వేడివేడిగా సర్వ్ చేసుకొని టొమాటో చట్నీతో తిన్నా చాలా అద్భుతంగా ఉంటాయి. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్. బాయ్.